ఈ నేటి దినానికి దేవుని సజీవ వాక్యము. పిల్లలారా, మీ అందరూ క్షేమంగా ఉన్నారని, మీరందరూ మంచిగా అన్ని విషయంలో ముందుకు కొనసాగుతున్నారని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనేడు దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము నేను మీకు చదివి వినిపిస్తాను. శ్రద్ధతో ఆలకించండి, దానిపైన మీరు ఆలోచన చేయండి, ధ్యానించండి. ఇది అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. కీర్తన గ్రంథము 67వ అధ్యాయం. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును, అన్య జన్మలలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయుదురుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మను ఆశీర్వదించు. దేవుడు మమ్మను దీవించును. భూదిగంతా నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. చక్కటి మాటలు. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మీకు దీవెనకరంగా ఉంటుంది అని ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మరి మనం అందరం ఏకీభవించి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగలిగిన మా దేవా, ఈ నేటి దినమునకు అవసరమైన దేవుని పరిశుద్ధ లేఖనము ఒక అధ్యాయం మీ బిడ్డలందరి కొరకు, మా కొరకు దీన్ని చదివి ఉన్నాను. ఈ వాక్యమును మా హృదయములలో నాటండి, మాకు మేలుకరముగా పరిణమింప చేయండి. మమ్మలను, మా కుటుంబాలను, మా ప్రియులను, మా రక్త సంబంధులను, తోటి దైవజనులను, సంఘములను, విశ్వాసులందరినీ, ఈ వాక్యం వినుచున్న మా ప్రియులందరూ ప్రత్యేకంగా వారిని దర్శించి సహాయం చేసి నడిపించి నీ పరలోకపు మెండైన ఆశీర్వాదములతో నింపమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపించు. నీవు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేళ్ళన్నిటిని బట్టి నీకే కోట్ల కొలదిగా మా స్తుతి స్తోత్రములు మీకు సమర్పించి యేసు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులను మీకే సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మరలా మీ కొరకు రేపటి కొరకు కనిపెట్టుకుని ఉంటాను. ప్రార్థనలో మీరు ఏకీభవిస్తూ ఉండండి. మీ సమస్త అవసరతలు దేవుడు మనందరి అక్కర్లు తీర్చే సామర్థ్యం కలిగిన దేవుడు కనుక ఆయన యందు మనం సడలని విశ్వాసంతో కొనసాగదుము గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.